కృపించేందుకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ వాక్యం దగ్గరికి వస్తున్నాం. దయతో నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని, మీ బిడలైన వారిని మీరే బలపరిచి వాక్యాన్ని విని దీవించబడు కృప దయచేయమని, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన దినాల్లో మనం ప్రత్యక్ష గుడారములోని బలిపీఠాన్ని గురించిన కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకున్నాం. బలిపీఠపు కొమ్ములు అనే ధ్యాన భాగంలో బలిపీఠం అంటే ఏమిటి, బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, బలిపీఠం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ విషయాలు మనం కొంత ధ్యానం చేశాం. అయితే ఈరోజు దేవుని మందిరములోని రెండవ భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ దేవుని మందిరము అనబడే ప్రత్యక్ష గుడారములో 7 వస్తువులు ఉన్నాయి. 7 వస్తువులు ఉన్నాయి. ఈ 7 అంతేకాదు, ప్రత్యక్ష గుడారం కూడా క్రీస్తు ప్రభువునే సూచిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్నే చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుడారము యొక్క ధ్యానాలు మనకెంతో దీవెనకరంగా ఉంటాయి అనేది ప్రభు నాలో ఉంచిన ఆ యొక్క తలంపు. దేవుని మందిరంలో 7 వస్తువులు ఉంటాయి అని చెప్పాను. అందులో ఒక విషయాన్ని గత ధ్యానంలో ధ్యానం చేశాం కదండి. అవి 7 ఏమిటి అంటే, మొదటిగా మనం ప్రత్యక్ష గుడారపు ప్రధాన ద్వారం గుండా ప్రవేశించినప్పుడు మొట్టమొదట మనకు దర్శనమిచ్చేది అంటే కనపడేది ఇత్తడి బలిపీఠము. ఇత్తడి బలిపీఠము. బలిపీఠము అంటే బలులు అర్పించేది అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ బలిపీఠము తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకుతో పొదగబడుతుంది అని చెప్పుకున్నాం కదా. అలాగైతే ఈ ఇత్తడి బలిపీఠము దైవ మానవుడైన యేసుక్రీస్తుని మన పాప క్షమాపణ కొరకై శిలువలో త్యాగమైపోయిన ఆయన శిలువ యాగాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ బలిపీఠము చూపిస్తుంది. రెండవది, బలిపీఠాన్ని దాటి వెళ్ళిన తర్వాత మనకు కనబడే రెండవ వస్తువు ఏమిటి అంటే గంగాళము. ఇత్తడి గంగాళము. గంగాళము ఇత్తడితో చేయబడుతుంది, అందులో నీరుంటాయి. గంగాళము ఇత్తడి ప్రాయశ్చిత్తానికి సూచన, అందులో ఉన్న నీరు దేవుని వాక్యానికి సూచన. ఇక మూడవది సన్నిధి రొట్టెల బల్ల. సన్నిధి రొట్టెల బల్ల ఆయన పరిశుద్ధ భోజన సహవాసాన్ని ఇది చూపిస్తుంది. ప్రభువారు ఆయన చెప్పిన మాట ప్రకారం, ఇది మీ కొరకై సిలువలో వధించబడిన నా శరీరము, ఇది మీ కొరకై సిలువలో కార్చబడిన నా రక్తము అని చెప్పారు. అక్కడి ప్రభు భోజనాన్ని, ప్రభు యొక్క బల్ల సహవాసాన్ని ఈ సన్నిధి రొట్టెల బల్ల చూపిస్తుంది. ఆ తరువాత దీపవృక్షము. దీపవృక్షములో ఏం కనబడుతుంది అండి? ఏం కనబడుతుందంటే దీపములు కనబడతాయి. దీపము వెలుగుతో నింపబడి ఉంటుంది. కానీ వెలుగై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న క్రీస్తు మనకు కనబడతారు కదండి. దేవుడు వెలుగై ఉన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. అంతేకాదు, మరి కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము వెల్లడి అవుడ తోడని నాకు వెలుగు కలిగను అంటాడు. కాబట్టి దీపవృక్షం వెలుగై ఉన్న దేవుణ్ణి, క్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్నాడు అనే సత్యాన్ని మనకు చూపిస్తుంది. ఇక ఐదవది ధూప వేదిక.
ధూపవేదిక దేన్ని చూపిస్తుందంటే మనందరి కొరకై విజ్ఞాపన చేయు మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే చూపిస్తుంది. ధూపము వేయుట, ప్రార్థన చేయుట. కాబట్టి ప్రార్థించు క్రీస్తు ఏమండి కనబడతాడు. ఇక మందసము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసాన్ని, సన్నిధిని చూపిస్తుంది. ఏడవది ఆయన యొక్క కరుణాపీఠం. కరుణాపీఠము ఆయన సింహాసనాన్ని చూపిస్తుంది. ఆయన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ 7 విషయాలు కూడా విశ్వాసికి కూడా సూచనగా ఉన్నాయి. మొదటిగా ఇత్తడి బలిపీఠం దగ్గర విశ్వాసి మారు మనసు పొంది పాపములొప్పుకొని విరిగి నలిగిన మనసుతో ప్రభు దగ్గరికి వస్తాడు. రెండవదిగా గంగాళం దగ్గర అతడు తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ కొరకై బాప్తిస్మము పొందుతాడు. మూడవదిగా సన్నిధి రొట్టెల బల్ల దగ్గర ప్రభు ఆజ్ఞతో ఆయన బల్ల సహవాసంలో, ఆరాధనలో కొనసాగుతాడు. నాలుగవదిగా దీపవృక్షం దగ్గర వాక్యమైన దేవుని వాక్య సహవాసంలో నడుస్తాడు. ఐదవదిగా ధూపవేదిక దగ్గర ప్రభు యొక్క ప్రార్థన సహవాసంలో ప్రార్థనా వీరుడుగా నిలుస్తాడు. ఆరవదిగా మందసం దగ్గర ఆయన సన్నిధిలో ఆత్మీయ మేలులు పొందుతాడు. ఏడవది కరుణాపీఠము, ఆయన సింహాసనంగా తన హృదయాన్ని, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ప్రభు యొక్క సింహాసనంగా మార్చుకుంటాడు. సో కాబట్టి ఈ 7 కూడా క్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాయి. ఆయన పరిశుద్ధ సంఘము లేదా రక్షించబడిన విశ్వాసిని చూపిస్తూ ఉన్నాయి కదండి. అలాగైతే మొట్టమొదటిగా మనం బలిపీఠాన్ని గురించి కొంత లోతైన అర్థాలు కొంత క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు బలిపీఠం నుంచి కొంచెం ముందుకు వద్దాం. ముందుకు వస్తే గంగాళము మనకు కనిపిస్తుంది. అందుకొరకై పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనాన్ని 21వ వచనం వరకు చదువుతున్నాను. దయతో చూడండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 17 నుండి 21వ వచనం వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళము ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లలో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగు కొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడ. వినరు కదూ, నిత్యమైన కట్టడ. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, నీళ్లతో కడుగు కొనుటకు బలిపీఠానికి దాటి వచ్చిన తర్వాత తుమ్మ కర్రతో చేయబడిన బలిపీఠాన్ని దాటి వచ్చిన తర్వాత మనకు గంగాళము కనిపిస్తుంది కదండి. బలిపీఠం దగ్గర మనకేం కనబడుతుంది? తుమ్మకర్ర, దాని మీద పొదగబడిన ఇత్తడి రేకు కనిపిస్తుంది. తుమ్మకర్ర పాపి అయిన మానవునికి సూచన అనుకున్నాం. రెండవది ఇత్తడి రేకు ప్రాయశ్చిత్తానికి సూచనగా ఉంది అనుకున్నాం. ఇక్కడి పాపి అయిన మనిషిని ఆ యొక్క ఇత్తడి ప్రాయశ్చిత్తము చేయు క్రీస్తు కదండి. కాబట్టి ఇక్కడ మానవుడు ప్రాయశ్చిత్తము చేయబడుతున్నాడు అనే సత్యం మనకు కనబడుతుంది. అయితే
ఈ యొక్క గంగాళములో తుమ్మకర్ర లేదు. అర్థమైందండి? తుమ్మకర్ర లేదు అనగా తుమ్మకర్ర పాపి అయిన మానవునికి సూచన. కాబట్టి బలిపీఠం దగ్గర తను పాపినని గ్రహించి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రకారం ఈ యొక్క ఇత్తడి గంగాళము కేవలము ఇత్తడితో పోతపోయబడుతుంది. ఇత్తడితో పోతపోయబడుతుంది. ఇత్తడితో పోతపోయబడిన ఈ యొక్క ప్రియులారా, గంగాళము ఇత్తడితో పోతపోయబడుతుంది. ఈ పోతపోయబడిన గంగాళము కేవలము ప్రాయశ్చిత్తాన్నే చూపిస్తుంది. దేనితో ప్రాయశ్చిత్తం? ఇందులో 2 ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. 2 ప్రాయశ్చిత్తాలు. అవి ఒకటి చూడండి, నిర్గమకాండం 29వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 29వ అధ్యాయము 4వ వాక్యం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. వినరా? మొట్టమొదటిది ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర నీళ్లతో వారికి ఏం చేయాలండి? స్నానము చేయించాలి. స్నానము, ఈ మాట మనం దయతో గమనించాలి. స్నానము చేయుట అంటే ప్రియులారా బాప్తిస్మము పొందుట కదండి. బలిపీఠ దగ్గర పాపం ఒప్పుకున్న తరువాత పాప క్షమాపణ కొరకై బాప్తిస్మము పొందుతారు. ఏమండి? బాప్తిస్మం ఒకసారా 2 సార్లా? ఏమండి? బైబిల్ ఇచ్చినప్పుడల్లా ఒకసారా? లేకపోతే డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఒకసారా? సంఘం మారినప్పుడల్లా ఒకసారా? కాదు కదా అండి. వాక్యంలో ఉంది బాప్తిస్మము ఒక్కటే. ఏమండి? క్రీస్తు ఒక్కడే, రక్షణ ఒక్కటే. కాబట్టి ప్రియులారా, బాప్తిస్మము పొందుట అంటే స్నానము చేయుట. ఇక్కడ ఈ 2 సత్యాలు నేను మీకు తెలియజేస్తున్నా. ఒకటి, బలిపీఠము ముందు ఉన్న ఆ యొక్క మరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర స్నానము చేయుట. దేంతో స్నానం చేస్తారు? దేంతో స్నానం చేస్తారు? నీళ్లతో స్నానం చేస్తారు. నీళ్లతో స్నానం చేస్తారు. స్నానం ఎందుకు? పరిశుద్ధ పరచటానికి కదండి. పరిశుద్ధ పరచటానికి. ఈ పరిశుద్ధ పరచుట అనే మాట ఏంటండి? పొజిషనల్ హోలీనెస్ అంటారు. పొజిషనల్ హోలీనెస్ అంటే పవిత్రపరచు స్నానము. ఈ విషయాన్ని గురించి మనం ఇంకా అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు మనం చదువుకుందాం. తీతు రాసిన పత్రిక చూడండి. తీతు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక అండి. తీతుకు రాసిన పత్రికలో ఈ యొక్క స్నానాన్ని గురించి మనం ఒక చక్కని మాట చదువుతాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఏమండి? అక్కడ ఉంటుంది. ఏముంటుంది అంటే ఏమండి? మనం పవిత్రపరచబడటానికి 3వ అధ్యాయం రైట్ 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయుట ద్వారాను మనలను రక్షించెను. వినరా? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే పునఃస్థితి స్థాపన అని ఫుట్నోట్లో ఉంది. అంటే ఏమండి? ప్రభువారు 3వ అధ్యాయం యోహాను సువార్తలో నికోదేముతో అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే. అంటే అండి, ఒకడు క్రొత్తగా జన్మించుట కొరకై స్నానము చేయాలి. దీన్నే ఏమండి? పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి.
బాప్తిస్మము తీసుకోవాలి. ఇది స్నానము. దీన్ని ప్రియులారా దేంతో అంటే 2 విధాలుగా చెప్తారు. మనం నీళ్లతో బాప్తిస్మం ఇస్తాం. కానీ వాస్తవానికి రక్షించబడి అనగా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన విశ్వాసికి ప్రభువు ఇచ్చే బాప్తిస్మము ఎంత గొప్పదో తెలుసా? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయము, 5వ అధ్యాయంలో 27వ వాక్యాన్ని మనం విందాం. 27వ వాక్యం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. వినరా? వాక్యముతో ఉదక స్నానము చేత. ప్రియులారా, ఇక్కడ వాక్యముతో ఉదక స్నానము అంటే బైబిల్ పండితులు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. రండి, ప్రకటన గ్రంథము అని మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందామా? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వాక్యం, మనలను ప్రేమించుచు, జాగ్రత్తగా వినాలి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఏం చేశారండి? మనల్ని ప్రేమించారు. ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు లేదా విడిపించారు అని రాశారు. ఫుట్నోట్లో ఏముందండి? 4 నంబర్ ఉంది. అక్కడ ఏముంది? కడిగిన వానికి. ఆయన మనలను దేంతో కడిగారు అని? రక్తముతో కడిగారు. మొట్టమొదట పరిశుద్ధత, 2 విధాలైన పరిశుద్ధత. గంగాళము ఏమండి? పవిత్రపరచు క్రీస్తును, పరిశుద్ధపరచు క్రీస్తును చూపిస్తున్నాయి. అలాగైతే ఆయన మొట్టమొదటిగా దేంతో పరిశుద్ధపరుస్తున్నారు అని? క్రీస్తునందు పరిశుద్ధత. ఎలాగూ ఏమండి? దాన్నే పొజిషనల్ హోలీనెస్ అంటారు. అనగా ప్రియులారా, ఆయనను విశ్వసించి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వెంటనే ఆయన రక్తములో మనలను శుద్ధి చేస్తారు. బహిరంగంగా ఆ నీటి ద్వారా మనము బాప్తిస్మములో పాలు పొందుతాం. దీన్నే ఏమంటారంటే ఏమండి? స్నానము అంటారు. పునర్జన్మ సంబంధమైన స్నానము అని తీతు గారు అన్నాడు. ఏమండి? పౌలు గారు అన్నాడు. అలాగే ప్రియులారా, ప్రకటన గ్రంథంలో యోహాను గారు కూడా అన్నాడు, తన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరచారు అని. అలాగైతే ఒక్కసారే పరిశుద్ధపరచబడ్డాం. ఏమండి? ఒక్కసారే పరిశుద్ధపరచబడ్డాం. ఆ ఒక్కసారి పరిశుద్ధపరచబడిన మనం తన రక్తముతో పరిశుద్ధపరచబడ్డాం. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దీన్నే పొజిషనల్ హోలీనెస్ అంటారు కదండి. క్రీస్తు నందు పరిశుద్ధత, క్రీస్తు అనుగ్రహించే పరిశుద్ధత. అది వాక్యం ద్వారా, అది ఆయన రక్తం ద్వారా. ఆయన తన రక్తముతో మనల్ని కడిగి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో సభ్యులనుగా చేశారు కదండి. కాబట్టి గంగాళము బాప్తిస్మాన్ని చూపిస్తుంది. నంబర్ 1 బాప్తిస్మాన్ని చూపిస్తుంది. ఇక రెండవది రండి, నిర్గమకాండము అండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 18వ వచనం నుండి మళ్ళా చదువుతున్నాను. 18వ వచనం, ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు అహరోనును బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. ఎప్పుడు?
వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము అర్పించునప్పుడు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండునట్లు నీళ్లతో కడుక్కునవలెను. ఇది ఎంతో లోతైన భావన. ఏమండి, పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధపరచబడుచున్నాము కదండి. దీన్నే పొజిషనల్ అన్నారు. ఏమండి, ప్రాక్టికల్ అన్నారు. ఏమండి, పొజిషనల్ హోలీనెస్. ఏమండి, పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులము అయ్యము. అలాగైతే పరిశుద్ధపరచబడిన స్నానం చేసిన వారు బలిపీఠం దగ్గర పరిచర్య చేసి ఆ తరువాత గుడారములో ప్రవేశించక మునుపు, సన్నిధి రొట్టెల బల్లను సమీపించక మునుపు, ధూప వేదికను సమీపించక మునుపు వాళ్ళు ఏం చేయాలండి? తమ మాలిన్యాన్ని కడుక్కోవాలి కదండి. ఇక్కడ స్పష్టంగా వ్రాశారు. ఏమండి, వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండునట్లు. వినరా? ఏదైనా లోపం, ఏదైనా మలినము, ఏదైనా పొరపాటు ఉంటే ఏం చేయబడతారు అనగా వారు చనిపోతారు కదండి. అందుకనే లేవీకాండం 10వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమండి, ఏం చదువుతాం ప్రియులారా? 10వ అధ్యాయంలో ఏమండి, మొదటి వచనం చదువుతున్నాను. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొంది తిరిగి. వినరా? వారు యెహోవా సన్నిధికి ఏం చేశారండి? ధూపం వేయడానికి వచ్చారట. ఎలా వచ్చారు? ఆయన ఆజ్ఞాపించని వేరొక అగ్ని. దీన్ని బైబిల్ భాషలో ఇంకో మాట అంటారు, అన్యాగ్ని. అవునండి, అన్యాగ్ని. నిజమే ప్రియులారా, ప్రభు బలలో పాలు పొందుతాం. చెప్పండి, దయ్యాల బలలో కూడా పాలు పొందుతాం. అప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని కోపం మన మీద రగులుకుంటుంది కదండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం ప్రకారం, ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారం, ప్రియులారా, దేవుని రక్తములో కలుగబడిన విశ్వాసి మరలా ఏమండి ప్రభు యొక్క బల్ల దగ్గరికి, ప్రభు యొక్క ఆరాధన దగ్గరికి రాక మునుపు తనను తాను బలిపీఠములో ఉన్న నీళ్లతో ఏం చేయాలి? కడుగు కొనాలి. మొట్టమొదటినే చెప్పాడు, కడుగు కొనుటకు నీళ్లతో నింపబడిన బలిపీఠమును గంగాళమును చెయ్యాలి కదండి. గంగాళము. ఈ గంగాళము దేని కొరకు అంటే కడుగు కొనుటకు అని మనం చెప్పాం. ఇంకో మాట చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీ పత్రిక అని 1వ అధ్యాయము, కొలసీ పత్రిక అండి 1వ అధ్యాయము 21, 22 వాక్యాలు నేను చదువుతాను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. వినరా? ఆయన మనల్ని సమాధానపరచడానికి ఏమండి మాంసయుక్తమైన దేహాన్ని పొందారు. మహిమగల దేవుడు, సమీపించడానికి గొప్ప తేజస్సుతో ఉన్న దేవుడు ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చారు అంటే
మనలను దేవునితో సమాధానపరచడానికి మొదటి మాట. రెండవది మన పాపముల నుండి మనల్ని కడగడానికి. దేంతో కడగడానికి? తన దేహములో నుండి వచ్చిన రక్తముతో కడగడానికి. అలాగైతే తన రక్తముతో కడుగబడి పరిశుద్ధపరచబడిన మనం ఏం చేయాలండి? మరలా మనము ఏం చేయాలండి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం ప్రకారం ఏమండి? ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా పాపాలు ఒప్పుకోవాలి. ఏమండి? మొదట ఒప్పుకున్నావు, ఆయన రక్తముతో కడుగబడ్డావు. అందుకే ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త అండి 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని నేను చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. రైట్. 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. విన్నారా? మనల్ని పవిత్రులనుగా చేశారు, పరిశుద్ధులనుగా చేశారు. అంటే స్నానం అయిపోయింది. స్నానం చేసిన తరువాత మరలా లోకంలో ఉన్నాం గనుక మనకేం అంటుకుంటుందండి? మలినం అంటుకుంటుంది. అందుకని ఆ మలినమును మరలా ఏమండి దుమ్ము ధూళి మనం లోకంలో తిరుగుతున్నప్పుడు ఏదైనా మలినం అంటుకుంటే దాన్ని ఏం చేయాలండి? ఏమండి? కడిగి వేసుకోవాలి. అందుకనే కొలసి 3వ అధ్యాయము, కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలా అంటారు ఒకే మాట. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమంటారండి? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వినండి, చాలా సంఘాల్లో, నేను అనేక సంఘాల్లో వాక్యం చెప్పడానికి దేవుని కృప వల్ల అయ్యగారు లాంటి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారండి. చాలా చోట్ల చూస్తూ ఉంటాను. ఏం చూస్తూ ఉంటాను అంటే, పాటలు పాడేటప్పుడు ఏమండి కాంగ్రిగేషన్ ఎట్లా ఉంటుందంటే కిక్కిరిసినట్టు ఉంటుందండి. ఏమండి? స్తుతులు చెల్లించేటప్పుడు కొద్దిగా ఉంటారు. కానీ వాక్యం ప్రారంభించేటప్పటికి ఏమవుతుందండి? అది మెల్లగా పలసబడిపోతుంది. ఏమండి? మెల్లగా పరచబడిపోతుంది. ఏమయ్యా లేచిపోతున్నావు? వాక్యం వినవా అని చెప్పనంటే ఏవేవో కారణాలు చెప్తారండి. కానీ వాస్తవానికి విశ్వాసీ జీవితంలో, దేవుని బిడ్డల సంఘాల్లో ఏముండాలి చెప్పండి? గంగాళం ఉండాలి. ఏమండి? ఈనాడు సంఘాల్లో ఏమి లేదు చెప్పండి? గంగాళం లేదు. కొన్ని చోట్ల గంగాళాలు ఉన్నాయి. ఏమండి? అద్దాలతో చేసిన ఏమండి పోడియమ్స్ ఉన్నాయి. చక్కగా అలంకరించిన బలిపీఠాలు ఉన్నాయి. చాలా మంచి లైట్లు ఉన్నాయి, గొప్ప మైకులు ఉన్నాయి. బట్ దేర్ ఈజ్ నో ఏమండి వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం లేదు. ఈ రోజున సంఘాల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గిపోయిందండి. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. నేను 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. విశ్వాసి, నీవు దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో నీ ఆత్మీయ జీవితంలో అంత ఆశీర్వదించబడతావు అనే సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏమంటున్నాడు? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా. ఎందుకనండి? ఏంటి కారణం? ఇప్పుడు రండి చదువుదాం. 119వ కీర్తన. కీర్తనల గ్రంథం అండి. కీర్తనల గ్రంథం 119. 119లో ఏమండి 105వ వాక్యం కదండి. ఎస్, 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. వినరా? నీ వాక్యము నా పాదములకు
దీపము. ఏమండి, మనం ప్రతి దినం పాడుకునే పాటలు చాలా మధురంగా ఉంటాయి. ఏమండి, నేను ఒక చక్కని పాట మర్చిపోలేను. ఏమండి, నీ వాక్యము నా పాదములకు దీపము అనగానే, ఏమండి, నీ వాక్యము చదివి నీ వాక్యము వినుచు నేను సరిచేసుకుందును దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి అనే చరణం ఉంది. ఏమిటా పాట? నీ నీ స్వరం స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఏమండి, ఉదయమునే లేచి ఉదయమున వేకువన లేచి దేవుని వాక్యాన్ని చదువుకుంటే, దేవుని వాక్యాన్ని వింటే, ఆ దేవుని వాక్యమట మన పాదములకు దీపం. పాదాలు దేన్ని చూపిస్తున్నాయి? నడతను చూపిస్తున్నాయి. ఏమండి, మన నడవడికను చక్కగా నడిపించేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. నంబర్ 2, ఏమండి, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నువ్వు వెళ్ళు త్రోవలో ముళ్ళున్నాయో, రాళ్ళున్నాయో, గుంటలున్నాయో, ఇబ్బందులున్నాయో, ఇరుకులున్నాయో తెలియజేసేది నీ వాక్యము, దేవుని వాక్యం. కానీ ప్రతిదినం దేవుని వాక్యం. ఈనాడు సంఘాల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేకపోవడం వలన సంఘాలు గలిబిలవుతున్నాయి. సంఘాల్లో తొందరలు వస్తున్నాయి. సంఘాల్లో చీలికలు వస్తున్నాయి. సంఘాల్లో సమస్యలు వస్తున్నాయి కదండి. కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? ఈ మాట దయతో గమనించాలని ప్రభు పేరిట నేను నమస్కరించి మనవి చేస్తున్నాను. దేవుని వాక్యానికి మనము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము అండి? ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం కదండి. రండి, దేవుని వాక్యంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి, 7వ అధ్యాయము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను పూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. మనం నిర్గమకాండంలో చదువుతూ వచ్చాం. బలిపీఠం దగ్గర ఏమండి, పరిచర్య చేసే యాజకులు ఏం చేస్తారు చెప్పండి? గంగాళం దగ్గరకు వచ్చి ఆ గంగాళములోని నీళ్లు తీసుకొని ఏం చేస్తారండి? తమ పాదములను, తమ చేతులను కడుగుకొని శుభ్రపరుచుకొని దేవుని గుడారములో ప్రవేశిస్తారు. ఏమండి, ఏం చెప్పాను? కాళ్ళు నడతకు సూచన, చేతులు క్రియలకు, కార్యములకు సూచన. మన నడత ఎలా ఉందో, మన పనులు ఎలా ఉన్నాయో, మన ప్రవర్తన ఎలా ఉందో, ఏమండి, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసం ఏం చేయాలండి? ప్రతి దినం, ప్రతి వారం, ప్రతి ప్రభు దినాన్న మనము ప్రభు యొక్క శరీరమును, రక్తమును సమీపించక పూర్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మనలను మనము పరీక్ష చేసుకోవాలి. రండి, దేవుని వాక్యంలోనికి వెళదాం. మరొక మాట, దేవుని వాక్యంలోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం కదూ, 11వ అధ్యాయము, 11వ అధ్యాయంలో ఏం చదువుతున్నాం? 28వ వాక్యం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వినరా? ప్రభువు శరీరమని వివేచింపక. ఈ మాటకు అర్థం ఏంటండి? ప్రభువు శరీరమని వివేచింపక అంటే దాని అర్థం
ప్రభు శరీరము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు. ఏమండి? దేవుడు పరిశుద్ధుడు. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. కానీ పరిశుద్ధుడైన దేవుని సమీపించడానికి ఆయన శరీరము, ఆయన రక్తము పరిశుద్ధమైనది గనుక ఆ పరిశుద్ధత యొద్దకు రాబోయే ముందుగా ఏం చేయాలి? శుభ్రపరుచుకోవాలి. దేంతో? నీళ్లతో. నీళ్ళనగా వాక్యం కదండి, వాక్యముతో. కాబట్టి ప్రతి సమయంలో మనము మన జీవితాన్ని దేవుని వాక్యముతో ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని, మన తప్పిదాలను ఒప్పుకొని, సరిచేసుకొని ప్రభు దగ్గరకు పరిశుద్ధంగా చేరాలి. అయితే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన నన్ను గురించే చెప్పాడు రా. ఆయన నన్ను గురించే చెబుతున్నాడు ఏంటి? ఆయన నా మీదనే బోధ చేస్తున్నాడు. ఆయన నా కొరకే చెప్తున్నాడు. ఏమండి? ఈ ఈ ఈ యొక్క తరహా సంఘాల్లో ఎక్కువైపోయింది. ఎస్, దేవుడు నిన్ను గురించే మాట్లాడుతున్నాడు అనుకుందాం. దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు అనుకుందాం. అటువంటిప్పుడు ఏం చేయాలి చెప్పండి? నీ తప్పిదములు దేవుడు ఎత్తి చూపినప్పుడు నీ తప్పిదములను నీవు ఒప్పుకోవాలి కదా. తప్పిదములు ఒప్పుకోకపోగా ఏమండి? వాక్యంలో ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమండి? కనికరించబడతాడు. దేవుని నామానికి స్తోత్రం. ఏమండి? తప్పిదములు దాచుకొని, తప్పిదములు కప్పుకొని ఎదుటి వారి మీద తిరుగుబాటు చేస్తున్న ఆ స్థితి చాలా ఘోరమైన సంగతి. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట ఏమంటున్నారు అనగా 30వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు కదండి. అందుకే భక్త పౌలు అంటాడు దెస్సలోనికి రాసిన పత్రికలో, నిద్రించుచున్న వారిని గూర్చి నీకు తెలియకుండుట నాకు ఇష్టమో లేదు. ఆత్మీయ నిద్ర. ఏమండి? అనేకులు నిద్రిస్తున్నారు. నిద్ర అంటే ఆత్మీయ మరణం కదండి. ఆత్మీయంగా మరణించిన స్థితి. ఆత్మీయంగా జీవించి ఉజ్జీవంగా ఉంటే ఆ వాక్యం నా కోసమే, నేను సరి చేసుకుంటా, ఇంకా దేవుల్లో ఎదుగుతా అనే భావన కలుగుతుంది. కానీ మా మీద చెప్తున్నాడు, మమ్మల్ని గురించి చెప్తున్నాడు. ఈ భావన ఎందుకు వస్తుందంటే, నీవు నీ తప్పిదమ్ములను దాచుకొని ఒప్పుకోవట్లేదు గనక నీవు ఆత్మీయంగా ముసుగులోకి వెళ్ళిపోయావు, నిద్రలోకి వెళ్ళిపోయావు అనే సత్యాన్ని గమనించాలి. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటిది ఏంటండి? పొజిషనల్ హోలీనెస్. రెండవది ప్రాక్టికల్ హోలీనెస్. అనగా ప్రతిదినం దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? ప్రతిదినం దేవుని సన్నిధిలో, ప్రతి వారం ప్రభు సన్నిధిలో, ప్రభు బల దగ్గర మనం పరిశీలించుకోవాలి. అందుకే ఈ యొక్క గంగాళము ఇత్తడితో పోతబోయబడింది. అంటే ఇక పాత పాపము లేదు. ఎందుకంటే వాక్యంలో ఉంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. గతించిపోయినాయా? పాత వాటిని ఒప్పుకున్నావా? విడిచిపెట్టావా? ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రభు నమ్మకపూర్వం ఏమండి పెట్లు దాగేవాడిని, ఇప్పుడు ఏదైనా సీక్రెట్గా 1 అలా తాగుతున్నాడండి అని అంటావా? ఏమండి అప్పుడైతే విస్తారంగా నోరు తెరిస్తే జనులు భయపడేటట్టుగా మాట్లాడేవాడిని అండి. ఇప్పుడు ఏదో 1-2 మాట్లాడుతానండి. నో, సమస్తాన్ని విడిచిపెట్టాలి. పాతవి గతించెను, ఇక పాత వాటికి స్వస్తి చెప్పాలి. ఇప్పుడు కొత్తవి ఏమైనా అంటే ఒకవేళ కోపం రావచ్చు,
ఒకవేళ ఆవేశం రావచ్చు. బిడ్డలు తప్పు చేసినప్పుడు, భార్య పొరపాటు చేసినప్పుడు, భర్త విసిగించినప్పుడు, ఆవేశంలో, కోపంలో, విసుగులో ఏదైనా పొరపాటు మాట, చూపు, తలంపు ప్రభువా క్షమించు. ఆ నీళ్లతో చేతులను కడుక్కోవాలి, కాళ్ళను కడుక్కోవాలి. కడుక్కుంటున్నారా? దేవుని వాక్యంతో కడుక్కుంటున్నారా? మీ ఆత్మీయ జీవితాన్ని దినదినం కడుక్కోవాలి, ప్రతిదినం. అందుకనే ప్రభు రాత్రి భోజన సమయంలో ఏమండి, శిష్యులందరూ కూర్చున్న తరువాత ఆయన ఒక పాత్ర నిండా నీళ్లు తీసుకొని, మరొక ఖాళీ పాత్ర తీసుకొని, వస్త్రమును నడుముకు చుట్టుకొని వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళారట. వారి పాదములు కడుగుతున్నారు. పేతురు అన్నాడు, నా పాదాలను కడగొద్దు ప్రభువా అన్నాడు. ఏమండి, అంటే ప్రభువారు అన్నారు, నేను నిన్ను కడగకపోతే నీలో నాకు పాలు లేదయ్యా అన్నాడు. అట్టయితే నన్ను నిలువెల్లా కడుగు ప్రభువా అన్నాడు. అందుకు ప్రభువారు ఏమన్నాడండి, ఒకసారి స్నానము చేసిన వాడు, విన్నదా? ఒకసారి స్నానము చేసిన వాడు ఏమండి, ప్రతిసారి స్నానం చేయాల్సిన పనిలే. కాళ్ళు కడుక్కుంటే చాలు, చేతులు కడుక్కుంటే చాలు. భోజనాన్ని దగ్గరికి రాబోయే ముందుగా ఏమండి, స్నానం చేసి వచ్చాం, మంచి బట్టలు వేసుకొని వచ్చాం, స్ప్రేలు వగైరాలు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అట్టే రాకూడదు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని భోజనం దగ్గరికి రావాలి. ఇందుకొరకు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనగా క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండడానికి కదండి. నిజమే, ఈ యొక్క ఉపకరణమైనటువంటి గంగాళము పరిశుద్ధపరచు క్రీస్తును చూపిస్తుంది. పరిశుద్ధపరచు క్రీస్తు ఏమండి, మొట్టమొదటిగా బలిపీఠం దగ్గర ఏమండి, ఆయన సిలువలో బలైపోయి తన రక్తముతో పరిశుద్ధపరిచారు. ఇప్పుడు తన వాక్యముతో పవిత్రపరుస్తున్నారు. ఎందుకు అండి? ఎందుకు అనగా ఎబ్రీలకు రాసిన పత్రిక అండి, ఎబ్రీలకు వ్రాసిన పత్రిక కదండి, 12వ అధ్యాయం అనుకుంటా కదా. ఏమండి, 12వ అధ్యాయం అనుకుంటా. ఏమన్నారు అక్కడ? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే ఈ మాట ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, ప్రభువును చూడలేడు కదండి, ప్రభువును చూడలేడు. అందుకే ప్రభువులో పాలు పొందడానికి యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వాక్యంలో యేసు ప్రభువారు తన శిష్యుల పాదాలు కడిగారు. నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి అన్నారు. ఏమండి, ఇది ఆచారం కాదు, ఫ్యాషన్ అంతకంటే కాదు, అవసరం. ప్రతి దినం లేదా ప్రతి ప్రభు దినం, ప్రభు బాల దగ్గరికి వెళ్లే ముందు ఆయన వాక్యములో మనల్ని మనం ఏం చేయాలండి? పరిశుద్ధపరుచుకోవాలి. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయము 9, 10 వచనాల్లో అంటాడు, ఒకసారి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయాల్సిన పని లేదు. మరి ఏం చేయాలి? కాళ్ళునో చేతులనో కడుక్కోవాలి కదండి. నిజమే, ఆయన మన కొరకు బలైపోయి మనలను పరిశుద్ధపరిచిన క్రీస్తు, బలిపీఠం దగ్గర బాప్తిస్మం ఇచ్చిన క్రీస్తు ఇప్పుడు నిత్యము మనలను పరిశుద్ధ సన్నిధిలో నిలబడటానికి దినదినం పరిశుద్ధపరుస్తున్న క్రీస్తు. ఏమండి, రక్షించబడుతున్నాము, రక్షించబడ్డాము, రక్షించబడుచున్నాము, రక్షించబడతాము. ఏమండి, మొట్టమొదటి రక్షణ, రెండవది రక్షించబడుచు అంటే దినదినం, ఆఖరిగా ప్రభు యొద్దకు చేరినప్పుడు సంపూర్ణ రక్షణ. కాబట్టి రక్షణ సంపూర్తి కాలేదు. ఏమండి, ఒకటి పరిశుద్ధపరచబడ్డాం,
ఇందులో ఇంకొక సత్యాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రకారం ఆయన శరీరము ఒక్కసారే బలి అవుట ద్వారా, ఒక్క బలి ద్వారా మనల్ని పరిశుద్ధ పరచారు కదండి. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం అన్నమాట 10వ అధ్యాయంలో. ఏమండి ఒక్కసారే పరిశుద్ధపరిచారు, పరిశుద్ధపరచబడ్డారు. ఆ పరిశుద్ధపరిచిన క్రీస్తు దేంతో చేశారండి? తన స్వరక్తముతో. అలాగైతే ప్రతిదినం మనం చేసే ప్రార్థనలో, అయ్యా నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా అవసరం లేదు. ఆయన రక్తముతో ఒక్కసారే నీ పాపాన్ని కడిగారు, అయిపోయింది. అయితే ఆయన వాక్యముతో దినదినం కడుక్కోవాలి. ఈ గంగాళము యొక్క అనుభవం ఏంటంటే, దినము వారు సేవ చేసేటప్పుడు బలిపీఠం దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారములోని లోపల ఉన్న సముఖపు రొట్టెల బల దగ్గరికి వెళ్లే ముందుగా తమ్ము తాము శుద్ధిపరచుకొనుట, ఇది శుద్ధీకరణ ఆచారం కదండి. ఇక్కడ శుద్ధిపరచుకోవాలి. అందుకనే 51వ కీర్తన 51వ కీర్తనలో దావీదు భక్తుడు వ్రాసిన మాటలను చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 51వ అధ్యాయము ఏమంటున్నాడు చూడండి. 7వ వాక్యం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉనునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టింపుము. నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఈ మాట చాలా గొప్ప మాట అండి. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరుచుము. వినరా? రక్షించబడ్డ తర్వాత, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందిన తర్వాత మరలా పొరపాటు చేస్తే, తొందరపడితే, మలినం ఏదైనా అడ్డుకుంటే ఏం పోతుంది చెప్పండి? రక్షణ పోదు. బాప్తిసం పొందగానే రక్షించబడ్డాం, కానీ ఆ రక్షణ ప్రభు తీసివేయడు. రక్షణ స్థిరమే, కానీ రక్షణ ఆనందం పోతుంది. ఏమండి? ఆత్మీయ నిద్రలోకి వెళ్ళిపోతాం. అందుకని ఆ రక్షణ ఆనందమును తిరిగి సంపాదించుకోవడానికి మనం మన పాపాలను ఒప్పుకుంటాం, మన పొరపాట్లను సరిదిద్దుకుంటాం కదండి. అందుకే యెహెజ్కేలు గ్రంథం, ఈ మాట చదువుకొని మనం ముగింపులోకి వద్దామండి. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయము. 36వ అధ్యాయంలో యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఏం చల్లుతారట? శుద్ధ జలము, పరిశుద్ధ జలము. ఏమండి? నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. వినరా? ఇక్కడ నా మనసును హత్తుకున్న మాట, మీ మీద శుద్ధ జలము చల్లుదును. శుద్ధ జలము అంటే దేవుని వాక్యము. ఏమండి? అక్కడ రక్తము ద్వారా పరిశుద్ధపరచుట, ఇక్కడ వాక్యము ద్వారా పరిశుద్ధపరచుట. ఏమండి? గంగాళము యొక్క ప్రాముఖ్యత అదే. గంగాళములో స్నానము, గంగాళములో
శుద్ధిపరచబడుట, కాళ్ళు చేతులు కడుక్కొనుట. కాబట్టి గంగాళము ఏమండి పవిత్రతను పరిశుద్ధతను చూపిస్తుంటే, గంగాళములోని నీరు వాక్యాన్ని చూపిస్తుంది. సమృద్ధిగా ఉండాలి. గంగాళములో నీళ్ళు ఎలా ఉండాలండి? సమృద్ధిగా ఉండాలి. ఏమండి యెరూషలేములో సొలొమోను దేవాలయంలో సముద్రపు తొట్టి ఉందట. ఏమండి ఆ వచనాలు నేను చదవట్లేదు, మీరు తర్వాత చదువుకోండి. ఏమండి సముద్రపు తొట్టి ఉందట. రాజుల గ్రంథంలో ఉంది ఆ మాట. సముద్రపు తొట్టి 12 ఎద్దుల మీద నిలబెట్టబడిందట. ఏమండి ఎద్దులు ఇత్తడివే, ఇత్తడితో పోత పోయబడినవే, తొట్టి ఇత్తడిదే. ఇత్తడి ప్రాయశ్చిత్తాన్ని చూపిస్తుంది. ప్రాయశ్చిత్తము కలుగచేయు కలుగచేయు గంగాళము, కలుగచేయు ఇత్తడి సముద్రము, కలుగచేయు ఇత్తడి ఎద్దులు. ఎద్దు ఏమండి ఎద్దు లేని చోట గాజలో ధాన్యం ఉన్నదట. సొలొమోనే అన్నాడు. ఎద్దు సేవకునికి సూచన. ఏమండి ఈ ఎద్దులు ఆ యొక్క ఇత్తడి సముద్రాన్ని మోస్తూ ఉన్నాయి. ఆ ఇత్తడి సముద్రం నిండా ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు వాక్యం. వాక్యం మోసే ఎద్దులు సేవకులు. సేవకులు ఆ వాక్యాన్ని మోసుకొచ్చి నీకు శుద్ధ జలముగా నీ మీద చల్లినప్పుడు అందులో నీవు శుద్ధిపడాలి. నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. నీ విశ్వాసాన్ని పవిత్రపరచుకోవాలి. నిన్ను నీవు సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, ఆశీర్వదించబడాలి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కదండి. నిజమే, మందిరంలో ఎన్ని ఆత్మీయ పాఠాలు మనకున్నాయి. ఒకటి ఏమండి ద్వారమైన క్రీస్తు. ఏమండి నేనే మార్గమును అన్నారు ప్రభు. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్న యేసును చూపిస్తుంది. బలిపీఠము మన పాపాల కొరకై పాపులను రక్షించుటకు వచ్చిన క్రీస్తు యేసు, దైవ మానవుడైన క్రీస్తు సిలువలో బలైపోయి తన రక్తాన్ని కార్చి మానవుల పాపములకు క్షమాపణ తెచ్చిన ఆయన సిలువ త్యాగాన్ని చూపిస్తుంది. ఏమండి ఇప్పుడు గంగాళము నిత్యము మలినాన్ని కడిగి పరిశుద్ధపరచి పరిశుద్ధతలో నిలిపి దేవుని పరిశుద్ధ సన్నిధికి చేర్చే పరిశుద్ధపరచు క్రీస్తు కనబడుతున్నాడు. కాబట్టి ప్రియులారా ఆ ప్రత్యక్ష గుడారం అంతా యేసయ్యే. ఆ ప్రత్యక్ష గుడారము రక్షించబడిన విశ్వాసే. విశ్వాసి ప్రభువుకు దగ్గరగా రావాలి. విశ్వాసి ప్రభువుకు తన హృదయాన్ని విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి మారుమనసు పొందాలి. విశ్వాసి బాప్తిస్మం పొందాలి. విశ్వాసి ప్రతిదినం ప్రతి ప్రభు దినాన్న ఆ వాక్యము ద్వారా తను తాను పవిత్రపరుచుకొని ప్రభు యొక్క సముఖానికి చేరాలి. ప్రభువులో పరిశుద్ధతకు కలిగి జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభు దగ్గరికి వెళితే ఏమవుతాం? మీరు చావకుండునట్లు అని నిర్గమకాండలో ఉంది. అందుకే మీలో అనేకులు ఏం చేస్తున్నారు? రోగులను, బలహీనలను చాలా మంది నిద్రిస్తున్నారు. అలా కాకుండా మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. విమర్శించుకోవడానికి, కడుగుకోవటానికి, పరిశుద్ధపరచుకోవడానికి ఆయన ఇచ్చిన గంగాళం దేవుని వాక్యం. ఆ వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఆ వాక్యము ద్వారా ప్రభుకు సమీపముగా వెళ్ళండి. అతి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.